పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనము నుండి 42వ వచనం వరకు. బోధకుడా, నీవు ఒక గుర్తును చూపవలనని మేము కోరుచున్నాం అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా, దుష్టులు దైవ భ్రష్టులనగు వీరు ఒక గుర్తును కోరుచున్నారు, కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగలం గర్భములో ఉన్నట్లు మనుష్య కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండును. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు దినమున వారు ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడొకడిచ్చట ఉన్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయన ఆమె సొలొమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూర ప్రాంతముల నుండి పయనించి వచ్చెను. ఇదిగో, ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ప్రభువుని గుర్తు అడుగుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఇక్కడ యోనా ప్రవక్తలను మించినటువంటి చిహ్నము మరొకటి మీకు ఇవ్వబడదు. యోనా ఎలాగైతే తిమింగలం గర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు గడిపాడో, అలాగే మనుష్య కుమారుడును 3 రాత్రులు 3 పగళ్ళు సమాధిలో ఉంచబడతాడు అని ప్రభు సమాధానం చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలా, ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో చివరి భాగంలో 42వ వచనంలో, తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును అని వాక్కును చెబుతూ, ఏలయన ఆమె సొలొమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూర ప్రాంతము నుండి పయనించి వచ్చెను. షబా దేశపు రాణి సొలొమోను విజ్ఞాన వాక్కులు విని యెరూషలేము దేవాలయానికి వచ్చింది అని మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటాం. సొలొమోను దేవుని అడిగినటువంటి కోరిక, నాకు ఈ ప్రజలను మంచి చెడులను తెలుసుకొని పరిపాలించగలిగినటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని నాకు దయచేయి అని సొలొమోను దేవుణ్ణి అడిగాడు. సిరి సంపదలు కోరలేదు, ఆస్తిపాస్తులు అడగలేదు, జ్ఞానాన్ని అడిగాడు. ఆ జ్ఞానంతోనే సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని 7 సంవత్సరాల పాటు కట్టాడు. ప్రియుల, ఇంత మహాజ్ఞానంతో దేవుని మెప్పు పొందుకున్నటువంటి సొలొమోను విజ్ఞాన వాక్కులు విన్నది షబా దేశపు రాణి. ఈ విజ్ఞాన వాక్కులు విని షబా దేశపు రాణి 1800 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చి సొలొమోనుకి 12 బారువుల బంగారం ఇచ్చిందని మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటాం. 12 బారువుల బంగారం అంటే 240 మనుగుల బంగారము అని అర్థం. 240 మనుగుల బంగారము అంటే 120 టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ అని అర్థం. 120 టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ అంటే, ఒక టాలెంట్ అంటే 35 కిలోల బంగారం. అంటే 120 ఇంటూ 35 అంటే 4200 కిలోల బంగారం షబా దేశపు రాణి సొలొమోను విజ్ఞాన వాక్కులు విని యెరూషలేము దేవాలయానికి వచ్చి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కానుక. దాదాపుగా ఈనాటి బంగారపు రేటుతో పోల్చుకుంటే ఆమె దేవునికి ఇచ్చినటువంటి కానుక 4200 కిలోల బంగారం. మన డబ్బుతో పోలిస్తే 6600 కోట్ల రూపాయల బంగారం డబ్బుని దేవునికి ఇచ్చింది. ప్రియులారా,
షబా దేశపు రాణి అన్యురాలు ధన్యురాలుగా మారిపోయింది. దేవునికి శ్రేష్టమైనటువంటి కానుక ఇచ్చింది. ప్రియుల, మనం కూడా మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు ఆ అద్భుతాలను బట్టి మనం కూడా ధన్యులుగా మారాలి. మనం ధన్యులుగా మారాలి అంటే ఏం చేయాలి మన జీవితంలో అంటే 84వ కీర్తనలో 4వ వచనంలో దావీదు మహారాజు అంటాడు, ప్రభువా, నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించు నరుడు ధన్యుడు. అదే 84వ కీర్తన 5వ వచనంలో, ప్రభువా, నీ వలన బలము పొంది నీ దేవాలయము వైపు యాత్ర చేయు గోరువారు ధన్యులు. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించువాడు ధన్యుడు. లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక స్త్రీ ప్రభువును గురించి మాట్లాడినటువంటి మాట, జనసమూహములో నుంచి ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తన్యములు ధన్యమైనవి. ప్రభుని మోయటం అంటే మనం ఇప్పుడు ప్రభుని ఏ రూపంలో మోస్తున్నామనంటే వాక్కు రూపంలో మోస్తున్నాం. దీనిని మోయువాడు ధన్యుడు. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, ఇవన్నీ అనతి కాలమున సంభవించనున్నవి కనుక ఈ గ్రంథమును పఠించువాడు ధన్యుడు. 4వ వచనంలో, ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. ఎన్ని ధన్యతలు ప్రియమైనటువంటి బిడ్డలారా మన యొక్క జీవితంలో. ప్రభుని యొక్క వాక్యాన్ని, ప్రభుని స్తుతించటము ధన్యత, వినటము ధన్యత, ప్రభుని మోయటము ధన్యత, గుడికి రావటం ధన్యత, దేవుని యొక్క వాక్యాన్ని పాటించటం ధన్యత. 84వ కీర్తన 12వ వచనంలో, ప్రభువా, నిన్ను నమ్మువారు ధన్యులు. ఇన్ని ధన్యతలను మనం సొంతం చేసుకోవాలనంటే ఈ పనులన్నీ చేయాలి. ధన్యురాలుగా మారినటువంటి షబా దేశపు రాణి యొక్క మాటలు ప్రభు ఏం చెప్తున్నాడు? తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. అన్యురాలునైనటువంటి నేనే ప్రభుని యొక్క వాక్యం గురించి ఎంత ఉబ్బితబ్బిపోయి సొలొమోను విజ్ఞాన వాక్కులు విని యెరూషలేము దేవాలయానికి వచ్చి ఇంత గొప్ప దేవుడా అని మారిపోయి తాను కూడా ఒక భక్తురాలుగా ధన్యురాలుగా మారిందో, అటువంటి విశ్వాసము కలిగినటువంటి ఆ స్త్రీ అవిశ్వాసంతో ఉన్నటువంటి మనందరి మీద ఆమె ఖండిస్తుంది అని చెప్తున్నాడు. అటువంటి ఖండనకు గురి కాకుండా మనం కూడా ధన్యులం కావాలి. ప్రియులారా, ప్రభు మనల్ని విడిచిపెట్టడు. కవి కలం మరిచిన, కోయిల గానం మరిచిన, నెమలి నాట్యం మరిచిన, పక్షులు ఎగరటం మరిచిన, కాళ్ళు నడక మరిచిన, కన్న తల్లి బిడ్డను మరిచిన, యేసు మాత్రము నిన్ను మరువడు. ప్రభు నిన్ను హక్కున చేర్చుకుంటాడు. ప్రియులారా, ఒకసారి ఒక చిన్న పిల్లవాడు, అంకులు ఈరోజు నా బర్త్డే అని ఒక కొట్టుకెళ్ళి చాక్లెట్లు ఇమ్మంటాడు. చాక్లెట్లు ఇమ్మంటే, నువ్వే తీసుకో, ఈరోజు పుట్టినరోజు కదా, డబ్బులు అవసరం లేదు. లేదు అంకుల్, నువ్వే ఇవ్వు. లేదమ్మా, నేను పనిలో ఉన్నా, నువ్వే చాక్లెట్లు తీసుకో. లేదంకులు, నువ్వే ఇవ్వంకులు. లేదమ్మా, నేను పనిలో ఉన్నా, నువ్వే తీసుకో. మొరాయించి ఎందుకమ్మా నన్ను ఇలాగా వేధిస్తున్నావు? నువ్వే తీసుకో అన్నాగా, ఎందుకు నువ్వు తీసుకోవటం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ చిన్న పాప చెప్పిన మాట, అంకుల్, నా చెయ్యి చాలా చిన్నది అంకుల్, నీ చెయ్యి చాలా పెద్దది. నీ చేత్తో చాక్లెట్లు తిత్తే ఎక్కువ వస్తాయి. ప్రియులారా, దేవుని చెయ్యి చాలా పెద్దదే. దేవుని యొక్క ఆశీర్వాదాలు చాలా సమృద్ధితో కూడుకున్నవి. ఆ సమృద్ధి ఆశీర్వాదాలను పట్టుకుందాం. ఒక చిన్న పాప వంతెన మీద వెళ్తుంటే తండ్రి అన్నాడు, నాన్న, నా చెయ్యి పట్టుకో, వంతెన ఊగుతూ ఉంటుంది, గాలి వస్తుంది, కొంచెం భయపడతావు కాబట్టి నా చెయ్యి పట్టుకో అని అంటే, చిన్న పాప అంద, నాన్న, నేను నీ చెయ్యి పట్టుకుంటాను కానీ వెళ్తున్నప్పుడు గాలి ఎక్కువైపోయి నాకు భయం వేసి నేను నీ చెయ్యి వదిలిపెడతానేమో, కాబట్టి నువ్వే నా చెయ్యి పట్టుకో. నువ్వు నా చెయ్యి పట్టుకుంటే ఏ వరదన్నా రాని, ఏ గాలన్నా రాని, ఏ పెనుగాలన్నా రాని
నువ్వు మాత్రము నన్ను విడిచిపెట్టవు. ప్రియులారా, తల్లి మరచిన, తండ్రి మరచిన, నేను నిన్ను మరువను, నీ పేరును నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అని ప్రభు అన్నాడు. ఆ ప్రభు మనల్ని విడిచిపెట్టాడు, విడవడు, ఎడబాయడు. అటువంటి ప్రభు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక.